శరద్ పవార్ పార్టీని నిలువునా చీల్చినటువంటి అజిత్ పవార్కే ఆ పార్టీని అప్పగించింది ఎన్నికల సంఘం. దాని పట్ల ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అదే సందర్భంలో గుర్తులకు సంబంధించి ఇద్దరికి లేకుండా చూసేటటువంటి ప్రక్రియ చేపట్టింది. మరాఠ్వాడా దిగ్గజ నేత శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ వర్గం పార్టీ పేరు ఎన్నికల గుర్తు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. వారి రాజకీయ పక్షం పేరు ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ ఎన్నికల గుర్తు బాకాని కొనసాగించాలని ఎన్నికల సంఘాన్ని మంగళవారం ఆదేశించింది. త్వరలో జరగనున్న లోక్సభ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశంలో మరెక్కడా స్వతంత్ర అభ్యర్థులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఆ పేరుని గుర్తుని కేటాయించదని స్పష్టం చేసింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైనటువంటి ఎన్సీపీగా గుర్తించిన ఈసీ ఆ పార్టీ జెండా ఎన్నికల గుర్తు గడియారంను కూడా వాళ్ళకే కేటాయించింది. అయితే ఎన్నికల్లో సమాన అవకాశాలను దెబ్బతీస్తుందని పేర్కొంటే ఎన్సీపీ ఆ గుర్తును ఉపయోగించకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం సుప్రీంని ఆశ్రయించింది. ఈ వర్గం అభ్యర్థనకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సమ్మతించలేదు. అయితే గడియారం గుర్తు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం తుది ఆదేశాలకు లోబడే ఆ గుర్తును వినియోగిస్తామనే విషయాన్ని అజిత్ పవార్ వర్గం ప్రచురించే ప్రతి కరపత్రం, పోస్టర్, బ్యానర్, వీడియోలో స్పష్టంగా తెలియజేయాలని న్యాయస్థానం నిర్దేశించింది. ఇదే విషయమై ఆంగ్ల, హిందీ, మరాఠీ వార్తాపత్రికలోనూ అజిత్ పవార్ వర్గం ప్రకటనలు ఇవ్వాలని తెలిపింది. శరద్ పవార్ చిత్రాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోరాదని స్పష్టం చేసింది. మరోవైపు ఎన్సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ పేరుని, చిత్రాన్ని తమ పార్టీ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోబోమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం సుప్రీంకోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో హామీ ఇచ్చారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకోగా చీలిక వర్గానికిదే అసలైనటువంటి ఎన్సీపీగా ఈసీ ప్రకటించింది.